ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్సీపీ పోరాటం ఆగదన్నారు పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. కూటమి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువత, నిరుద్యోగులు, రైతుల తరపున వైఎస్ఆర్సీపీ ఉద్యమిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారాయన. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రజల పక్షాన ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీ అడుగుతుంటే చంద్రబాబు ప్రభుత్వానికి ఎందుకు జీర్ణించుకోలేకపోతోందని లేళ్ల అప్పిరెడ్డి ప్రశ్నాస్త్రాలు సంధించారు. చదువుకున్న వాళ్ళకి 3,000 ఇవ్వడానికి ఏమి నాకు అర్థం కావట్లా. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నావు కదా, లక్షల కోట్ల అప్పులు చేస్తున్నావు కదా, అమరావతి పేరుతో, అభివృద్ధి పేరుతో వేల కోట్ల రూపాయలు దోచుకోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. పేద ప్రజల గురించి ఆలోచన చేయి. పేద ప్రజలు కనీసం చదువన్నా ఉంటే ఎక్కడో గుమ్మస్తాగిరైనా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా పక్కన పెట్టి వింత వింత కార్యక్రమాలు, సమాజానికి మీరు చేస్తున్నటువంటి పోకళ్ళు సమాజానికి మంచిది కాదు. ఇవాళ దేశం మొత్తం మీ వైపు చూస్తా ఉంది. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా మీలో మార్పు వస్తుందని ఆశపడతా ఉన్నాం, ఆలోచనలో ఉన్నాం. మీలో మార్పు రాకపోతే ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు సృష్టించినా ఈ రాష్ట్రంలో విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, ప్రజల కోసం తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా గట్టిగా చెప్పదలుచుకున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.